నంద్యాల పట్టణంలో బలిజ సంక్షేమ సంఘం నేతలు నేడు దివంగత కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా కాపు సామాజిక వర్గాల అభ్యున్నతికి చేసిన పోరాటాలు, ఉద్యమాలను వారు గుర్తు చేసుకున్నారు. ముద్రగడ పద్మనాభం మృతి కాపు సామాజిక వర్గానికి, రాష్ట్ర ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కైలాస్నాథ్, సెక్రటరీ చంద్రశేఖర్, ప్రచార కార్యదర్శి శ్రీనివాసులు, సిద్ధం శివరాం, చిమ్మా రవికుమార్, పార్థుడు, దండే సుధాకర్, రామసుబ్బయ్య సభ్యులు పాల్గొన్నారు. గారికి మా ప్రగాఢ సానుభూతి నంద్యాల తరఫున తెలుపుకుంటూ, ఆయన రాజకీయాల్లో చేసినటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసిన వ్యక్తి, ఏ ఊరిని నొప్పించకుండా అందరినీ మెప్పించినటువంటి వ్యక్తి. అందులోనూ ఆయన పదవి అంటే తృణపాయము, ఓ చిన్న మాట పట్టింపు కొరకు మంత్రి పదవినే వదులుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి రాజకీయాల్లో చాలా అడ్డుగా ఉంటారు. మరి ఈరోజు కాపులనే కాదు అందరి హృదయాల్లో ఆయన నిలిచినటువంటి వ్యక్తి. ఆయనకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఇద్దరితో ఒక జాతి ఆశలు ఆశయాలను తన భుజస్కంధాలపై మోసి నిన్నటి రోజున అలసిపోయి తను చాలించినటువంటి ముద్రగడ గారికి నంద్యాల బలిజ సంక్షేమం తరపున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ముద్రగడ పద్మనాభం గారు నిన్నటి దినాన తుది శ్వాస వదలడం రెండు రాష్ట్రాలకు తీరని లోటని రాష్ట్ర కాపు జేఎస్గా అందరు శోక సముద్రంలో నిలిచిపోయారు. అదేవిధంగా అలుపెరగని పోరాట యోధుడు, జీవో నెంబర్ 13 తీసుకొచ్చిన ముఖ్య నేత, తృణప్రాయంగా పదవులను వదిలి జాతి కోసం ఆయన వంతు కర్తవ్యంగా ఎన్నెన్నో అవమానాలు భరించి ఈ జాతిని నిలబెట్టాలి, కాపు రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి అరుపెరుగని పోరాటం చేసిన మహానేత. అటువంటి నేతను ఈరోజు లేడని తెలిసి శోక సముద్రంలో ఇరు రాష్ట్రాల నాయకులు కానీ ప్రజలు కానీ బాధపడతా ఉన్నారు. ఈ లోటు తీరిందని ఇలాంటి ఉద్యమ నాయకుడు మళ్ళా ఏ రూపంలో కూడా పుట్టబోడని చెప్పి కూడా మేమంతా భావిస్తా ఉన్నాం. ముద్రగడ పద్మనాభం గారు పెద్దలు గౌరవనీయులు నిన్న చనిపోవడం చాలా బాధాకరం. వారు రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు చేశారు. వారు చనిపోవడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాధాకరం. వారి తీరని లోటు చాలా ఇబ్బందికరము. వారికి ఈ విధంగా తొందరగా చనిపోవడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాధాకరం. వారికి దేవుడు ఇవి తొందరగా తీసుకోవడము ఎంత బాధాకరమో, వారి ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నటువంటి ప్రజలందరి మీద ఉంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.